మీరు ఇందాక ఒక మాట అన్నారు. స్వామివారిని ఒక తండ్రిగా, ఒక తాత, ఒక మనవడు ఇంత అనుబంధం ఉంటుంది అని మీరన్నారు. బయట చాలామంది చెబుతూ ఉంటారు. కొంతమంది తమకున్నటువంటి అనుభూతులను చెప్పే సందర్భంలో ఉదయం సమయంలో స్వామివారు ఒక బాలుడిలా కనిపిస్తాడు. మధ్యాహ్నం సమయంలో మధ్య వయస్కుల్లాగా కనిపిస్తాడు. రాత్రి సమయంలో మీరు చెప్పినటువంటి ఒక తాతలాగా కనిపిస్తారు అని చెప్తూ ఉంటారు. నిజమేనా స్వామి? అలాంటివి మీకేమన్నా ఉన్నాయా? అలా ఉంటుందండి. ఖచ్చితంగా మనకు శాస్త్రాల్లో కూడా అలాగే చెప్పబడింది. ఉదయం కూడా మనం స్వామివారికి ఒక పసిబిడ్డకి ఏ విధంగా అయితే తల్లి సేవలు చేస్తుందో, బాల్యోపచారం. ఆ విధంగా మనం స్వామివారిని నిద్రలోంచి మేలుకొలిపి, జాగ్రత్తగా స్వామివారికి పాద ప్రక్షాళనం, స్వామివారికి ఉపచారాలు సమర్పించి, చక్కగా స్వామివారికి తోమాల సేవలు, అభిషేకాలు, మూలమూర్తికి ప్రతిరోజు అభిషేకాలు చేయలేం కాబట్టి, మంత్రంతోటి స్వామివారికి సంప్రోక్షణలాగా మంత్రస్నానాన్ని చేయించడము. తర్వాత స్వామివారికి జరపవలసిన ఒక పసిబిడ్డకి తల్లి ఏ విధంగా అయితే ఉపచారాలు చేస్తుందో, ఆ విధంగా స్వామివారికి ఉదయం అన్నీ ఈ ఉపచారాలు చేసిన తర్వాత, మధ్యాహ్నం పూట స్వామివారు మధ్య వయస్కురులాగా ఉంటారు. కొంచెం గంభీరంగా ఉంటారు. స్వామివారికి మాధ్యాహ్నిక ఆరాధన కూడా ఆ విధంగానే జరుగుతుంది. రాత్రిపూట తాతలాగా పెద్ద వయసులో స్వామివారు ఉంటారు. స్వామివారికి రాత్రి ఆ ఉపచారాలు సమర్పించిన తర్వాత, ఏకాంత సేవతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి పూజా కైంకర్యాలు పూర్తవుతాయి. ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాల్లో కూడా అదే విధంగా చెప్పబడింది. ఉదయం ఒక పసిపిల్లవానికి తల్లి ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా సేవలు అందించుకుంటూ స్వామివారికి బాలభోగం అంటే నైవేద్యం వరకు అన్ని కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది.